వింటున్నావు మరి నిఖిల్ కి ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయంట. అవునవును. ఎక్కడ ఏం సంగతి? కాదు, ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మనం బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారో ఎవరు బాగా ఆడలేదనే చెప్పుకున్నాం. ఇంతవరకు ఎవరి దగ్గర కూడా ఏ పార్షియాలిటీ చూపించలేదు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. నేను 100% చెప్తున్నా, నిఖిల్ ను బాగా ఆడుతున్నాడని చెప్పాను, పృథ్వీ కోపం తగ్గించుకోవాలని చెప్పాను, ప్రేరణ స్వార్థం తగ్గించుకోవాలని చెప్పాను, అలాగే వెళ్ళిపోయిన యష్మి ఫ్లిప్పింగ్ తగ్గించుకోవాలని చెప్పాను. కానీ ఇక్కడ బయట యష్మి బయటకు వెళ్ళింది, మరి ఓవర్ ఏమన్నా ప్లస్ ఉండొచ్చు నిఖిల్ కి ఉంటది ఖచ్చితంగా. ఇలా గనక ఏది క్యాంపెయిన్ల ద్వారా వచ్చే ఓట్ల ద్వారా అయితే నీకు ఖచ్చితంగా నీకు నెగిటివిటీ వస్తది నిఖిల్ అని నేను చెప్తాను. ఇంకొకటి, గౌతమ్ గారిని ఆల్రెడీ మన అంబర్పేట శంకరన్న కూడా సపోర్ట్ చేయండి అని ఒక పోస్ట్ పెట్టాడు. కాబట్టి అంటే మనం ఆయన ఏ స్థాయిలో మీకు అర్థం అవుతుంది. ఆయన చాలా మంచి కోరే వ్యక్తి కాబట్టి, ఆయన కోరాడు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా గౌతమ్ ని ఓట్ చేసి విన్నర్ రేస్ లో ముందుకు తీసుకెళ్ళను. గౌతమ్ ఎట్లా గెలిపిస్తే అట్లా సపోర్ట్ చేస్తే నబీల్ పరిస్థితి అంటే నబీలే నేను తక్కువ అన్నాను. నబీల్ వరంగల్ పెట్ట షేర్ వాడుకుని ఓట్ బ్యాంక్ వాడికి ఉంది. కానీ నెగిటివిటీలు ఎక్కువగా ఉన్నది ఏలే కదా, వైల్డ్ కార్డ్సే కదా. వైల్డ్ కార్డ్స్ రానకూడదనే ద్వారానే ఫస్ట్ నుంచి వినపడుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్తే గౌతమ్ ని అందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి హౌస్ లో అందరూ ఒకసారి మీరు కూడా ఆలోచించి అతను ఓట్ చేస్తే మంచిదన్నావు. విష్ణుప్రియ బ్లాక్ స్టార్ వచ్చింది మొన్న, నిన్న వీడికి వచ్చింది బ్లాక్ స్టార్. ఏం లేదు, నబిల్ అంటే ఇంకా లీస్ట్ కంటెస్టెంట్ కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది, అర్థమైందా? లేకపోతే ఇచ్చేవాడు కాదు ఆయన. ఇక ఈ మన విష్ణుప్రియ అయితే నువ్వు ఆట ఆడవని అఖిల్ ఇచ్చాడు. హరితేజ్ అఖిల్ నువ్వు ఆట ఆడట్లేదు, పృథ్వీ వెనకాల తిరుగుతున్నావని బయట చూసి వచ్చారు. అక్కడ బ్లాక్ ఎవరికి ఇవ్వాలి అసలు? యాక్చువల్ గా టేస్టీ తేజకి ఇవ్వాలి. అది పర్ఫార్మెన్స్ లో కూడా కొంచెం లో ఉన్నాడు, కానీ ఆడాలని కసి ఆయనలో కనిపించింది. నువ్వు ఆయన కన్నా బాగా ఆడినప్పుడు కూడా నువ్వు నాకు ఎక్కడా కనిపించలేదు అని ఆయన బ్లాక్ స్టార్ ఇవ్వడం నాకు మటుకి మళ్ళీ హ్యాపీ అనిపించింది. చేస్తే మన విష్ణుప్రియ నేను నైట్ విజన్ కెమెరాలో ఎక్స్ కి తెలిసి ఎక్స్ కు బాధపడతారేమో నీ గురించి. పెద్ద పంచాయతీ నడిచింది. ఇద్దరు బెడ్ గడి కూర్చొని నేను ఇంకా పృథ్వీ గడు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. పృథ్వీ కాదు, ఎందుకే నా ఎక్స్ ఇలా గనక నిన్ను పో అన్నావు కదా, ఇవన్నీ ఇంటే తట్టుకోలేడు అంటుంది. వాళ్ళ ఎక్స్ ఏం చేస్తాడు మరి ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇది ఒక గొప్ప ట్విస్ట్. అంటే ఇంకా దేకట్లేదు పృథ్వీ అని ఈ ఎక్స్ గురించి ఆడి కాలాలని అడిగిరి చెప్తుంది. మరి ఎక్స్ ఉంటారు, ఎక్స్ ఏమో బయట ఉంటారో, అక్కడేమో పులిహారలు ఏమో కలిపేది వేరే వాళ్ళతో. మనోడు ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేస్తాను అన్నాడు కదా. ఈ ఇష్టం, మీరు ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో చెయ్యండి. నాకు జెన్యున్ గా చెప్తున్నా, ఈ క్యాంపెయిన్ ద్వారా వచ్చే ఓట్ల కంటే రియల్ గా జనాల్లోంచి వచ్చే ఓట్లు, జనాలు మెచ్చి కంటెస్టెంట్స్ అక్కడ ఉంటే మంచిదని నా ఒపీనియన్. నిన్న గబ్బర్ సింగ్ సాంగ్ వేశారు అప్పుడు కూడా మనం రెడ్ కార్డ్ పట్టుకుని తిరిగాడు మన గౌతమ్. ఆడి పల్స్ మీకే తెలిసింది, ఎవరికి తెలియలా. అది రెడ్ టవర్ అనేదే పెద్ద పవర్ఫుల్ టవర్. ఆ పవర్ ఉపయోగించుకుంటే ఎంత కనుక 1% ఓటింగ్ వస్తే చాలు. ఆ పవర్ ద్వారా 1% వస్తే కప్పు కట్టిపోతాడు. అంటే నేను చెప్పట్లా 100% అని చెప్పట్లా, ఆ పవర్ అలాంటిది. ఆ కండం వెనకాల పెద్ద చరిత్ర ఉంది, ఒక పార్టీ ఉంది, ఒక జన సైన్యమే ఉంది. అది తెలుసుకుంటే ఖచ్చితంగా గౌతమ్ అందరూ కూడా గుద్దుతారు. కాబట్టి అన్న అలాంటప్పుడు మా పల్లె ప్రశ్న లాస్ట్ టైం అల్లార్జున్ పుష్ప తగ్గేది అన్నాడు. అల్లార్జున్ ఫ్యాన్స్ ఓట్లేసారా? వేయలేరు కదా. వేయలేదని నువ్వు ఎలా చెప్తావు? వాడికి చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేశారు అప్పట్లో. ఒక రకంగా చెప్పాలంటే పల్లవ్ ప్రశాంత్ మోసం చేశాడు 7 లో. బయటకు వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మార్చేసాడు. ఏ ఇంటర్వ్యూవర్స్ దగ్గర రానవలేదు, మీడియా దగ్గర రానవలేదు, మనిషిని మనిషిలాగా కూడా చూడలేదంట. చాలా మంది ఫీల్ అయ్యారు. కాబట్టి ముసుకేసి ఆడాడు. మాస్క్ తీసి ఆడాలి ఈసారి. అందరూ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్ చూసి వచ్చారు కాబట్టి గౌతమ్ ఎప్పుడు మాస్క్ వేయాల. అప్పుడు ఉన్నప్పుడు కూడా అలాగే రెచ్చిపోయాడు. గౌతమ్ అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్. సో పల్లవి ప్రశాంత్ తమ్ముడు అంటే ఎవరి పేరు చెప్పారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తట్టుకోలే గెలిపాడు మరిగడ్డ. కాదు ఇప్పుడున్న ఆటలో అయితే పల్లవ ప్రశాంత్ తమ్ముడు అయితే మన అవినాష్ ఉంటాడు. టేస్టీ తేజ్ జెన్యూన్. నీకు వచ్చే సుడుకో గేమ్ లో టేస్టీ తేజ్ అని సెలెక్ట్ చేయాల. ఎందుకు చేయలేదని మీరు గమనించండి. వాడు చాలా బ్రెయిన్ ఫెలో. వాడు బ్రెయిన్ తో ఆడితే ఏదైనా సరే ఈజీగా సార్ట్ అవుట్ చేస్తాడు. ఇప్పుడు వాడు బాడీకి సహకరించట్లా ఫిజికల్ స్ట్రెంత్. ఏం చేస్తాడు? ఎంత పట్టుకొని ఆడతాడు, ఎంతో ట్రై చేస్తాడు ఆడేయాలి, ఏదో చింపేయాలని. ఆ కసిని చూసి ఓట్లు పడతాయి. అర్థమైందా?
టేస్టీ తేజ దగ్గర కసి ఉంది, విష్ణుప్రియ దగ్గర అసలు కసే లేదు. బాగా ఆడాడు నబీల్. ఇప్పుడే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు పృథ్వీ నిఖిల్ తో కలిసి. చాలా మంది అంటున్నారు ఇస్మాయిల్ గారి గ్రూప్ వెళ్ళిపోయింది కానీ అంటే మాట తీరులో గ్రూప్ గా వస్తున్నారు కానీ ఇండివిజువల్ గానీ గేమ్ ఉంది. మాట తీరులో ఇప్పుడు ఎవరినైనా అటాక్ చేయాలి, గౌతమ్ గాని అటాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ గౌతమ్. మొత్తం ముగ్గురు వచ్చేసి ఆ గౌతమ్ మీద పడిపోతారు. అంటే మాట్లాడేటప్పుడు డిఫెన్స్ లైర్స్ లాగా వన్ బై వన్ స్టెప్ వేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంద్ర స్టెప్ వేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఆడి మీద పడిపోయినా కానీ ఆడి బట్టి చదవట్లా. మీరు ఎంతమంది నా బొచ్చు కూడా పేకలేరు అంటాడు. నిఖిల్ ఎందుకు సారీ మన నబీల్ ఎందుకు గౌతమ్ కి సపోర్ట్ చేయట్లేదు? మరి వాళ్ళిద్దరు కన్నడ మ్యాచ్ ఇదే ఫెయిల్యూర్. నబీల్ కి ఇదే ఫెయిల్యూర్. నేను చెప్పేది ఇదే. ఎందుకంటే గౌతమ్ ని పాయింట్అవుట్ చేసినప్పుడు నువ్వు పృథ్వీ దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు అర్థమైపోయింది నువ్వు ఫెయిల్ అయిపోతున్నావురా బాబు. వాడికి తెలియదు, ఇప్పుడు నేను మొత్తుకున్నా తెలియదు, బయటకు వస్తే గానీ తెలియదు. ఒరే నబీలా, నిన్ను ఇన్నాళ్ళు చూసిన ఆట వేరు, నువ్వు ఇప్పుడు చూసే ఆట వేరురా. నువ్వు నామినేషన్ పాయింట్ ఎత్తి పృథ్వీ మీద మేము ఏళ్ళేసాడు, నువ్వు అక్కడ ఏళ్ళేసేలా ఒకసారి కూడా ఆడతలేదు. ఇప్పుడు ఆడి సపోర్ట్ చేస్తున్నావు, అసలు తొక్కేస్తున్నావు. ఈ క్యాంపెయిన్స్ ఏమన్నా గట్టిగా జరుగుతున్నాయో చూడాలి. వాళ్ళు చేస్తే మనం కూడా చెయ్యాలబ్బా. ఇది రూల్, ఇది పుష్పగాడి రూల్. నిన్న అవినాష్ గెలిచిన తర్వాత నబీల్ అంటాడు కదా నీకు టేస్ట్ హెల్ప్ చేసిందా అని. ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎవరో టేస్టీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా టేస్టీ తేజ మీద ఉంది. వాడు కొంచెం తెలివైనడు. ఈ సుడుకో ఇలాంటి గేమ్స్ అన్ని కూడా ఈజీగా సార్ట్అవుట్ చేయగలడు. ఇన్ కేసు ఒక చెస్ గేమే పెట్టారు ఇంకో టాస్క్ లో వాడు ఈజీగా సార్ట్అవుట్ చేస్తాడు. తెలివి ఎక్కువ ఉంది టేస్టీ తేజ, అందుకే భయపడుతున్నాడు. అందుకే నబీల్ అన్నాడు. నబీల్ కి అసలు ఏదో పెద్ద వచ్చేసి అందరు రాంగ్ బెల్స్ కొడతాయి. వచ్చి ఒకడు కూడా సుడుకో ఆడుతూ రాలేదు. మొగాలకి పంతాలో పగలో కోపాలో ద్వేషాలు వీళ్ళకి అవసరమా? వీళ్ళకి సుడుకో ఆడుతూ రాలేదు. మిడిల్ పాయింట్ 5 చెప్తే గానీ ఎవడో కూడా దాన్ని సార్ట్అవుట్ చేయలేదు. ఆ మిడిల్ పాయింట్ 5 చెప్తున్నా గానీ సార్ట్అవుట్ చేయలేదు. అది అసలు మనోడు అసలు సూపర్. అవినాష్ అంత తెలివి లేదేమో అనుకున్నాడు కానీ నెంబర్ వన్ గా టాప్ 5 ఆల్రెడీ టికెట్ టు ఫినాలే మన వైల్డ్ కార్డ్స్ ఇద్దరు కొట్టేశారు. అవినాష్